బాసర జ్ఞాన సరస్వతి ఆలయం ఇది మన నిర్మల్ జిల్లా బాసర మండలంలో ఉంది. ఈ ఆలయం గోదావరి నది ఒడ్డున కొలువై ఉంది. భారతదేశంలో ప్రముఖ సరస్వతి దేవి ఆలయాలు ఒకటి కాశ్మీర్ లో ఉంటే ఇంకొకటి తెలంగాణలో ఉంది. బాసరలో సరస్వతి దేవితో పాటు లక్ష్మీదేవి మరియు మహాకాళి కూడా కొలువై ఉన్నారు. స్థల పురాణం ప్రకారం బాసర క్షేత్రాన్ని వేదవ్యాసుడు ప్రతిష్ఠించాడని చెప్తుంది. వేదవ్యాసుడు మహాభారతం తర్వాత ఇక్కడికి వచ్చి గోదావరి ఒడ్డున కుటీరం కట్టుకొని అక్కడ నివసిస్తూ తర్వాత కొన్ని రోజులకి తపస్సు చేయసాగారు. అప్పుడు జగన్మాత అమ్మవారు దర్శనం ఇచ్చి ముగ్గురు అమ్మవారు ఆలయం కట్టమని ఆదేశించారు. అంతటితో వ్యాస మహర్షి గోదావరి నది నుంచి 3 గుప్పెట్ల ఇసుకను తీసుకొని ముగ్గురు అమ్మవారులు పేర్చి వాటికి పసుపు రాసి పూజలు చేయసాగాడు. ఇంకా అప్పటి నుండి విగ్రహాలకు పసుపు రాసి అలంకరిస్తూ ఆచారం సాగింది. ఆ పసుపు రవ్వంతైనా నోట్లో వేసుకుంటే ఎంతో జ్ఞానం కలుగుతుందని నమ్మకం. దాని తరువాత వాల్మీకి ఇక్కడ సరస్వతి దేవి విగ్రహం ప్రతిష్ఠించి రామాయణం రాశాడని బ్రహ్మాండ పురాణం చెబుతుంది. ఈ ఊరిని వ్యాసపురి లేదా వ్యాసర అని పిలిచేవారు. కొంతకాలం తర్వాత మహారాష్ట్ర ప్రజల ప్రభావంతో వ్యాసర కాస్త బాసర అయింది. సరస్వతి దేవి ఆలయాన్ని ముఖ్యంగా ప్రజలు అన్నప్రాసన మరియు అక్షరభ్యాసం చేయించడానికి ఎక్కువగా దర్శించుకుంటారు. తరువాత 6వ శతాబ్దంలో బిజ్జలుడు అనే రాజు ఆలయాన్ని నిర్మించారు అని చెప్పబడుతుంది. ఇప్పుడు మనం గోదావరి పుష్కరాల గురించి తెలుసుకుందామా? సరస్వతి దేవి ఆలయం గోదావరి నది ఒడ్డున ఉన్నందుకు గోదావరి పుష్కరాల సమయంలో ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారు దర్శనం చేసుకుంటారు. ఈ పుష్కరాలు 12 ఏళ్లకు ఒక్కసారి వస్తుంది. అది 12 రోజుల పాటు జరుగుతుంది. ఆ సమయంలో ప్రజలు పుష్కరాల నీళ్ళలో స్నానాలు చేయడం, పూజలు చేయడం జరుగుతుంది.